రేటింగ్ పరంగా చెప్పు బ్రో. రేటింగ్ పరంగా ఫస్ట్ సంక్రాంతికి వస్తున్నాం, సెకండ్ డాకు మహారాజ్, థర్డ్ గేమ్ చేంజర్. సో సంక్రాంతి ఆర్డర్ సినిమా నేను ఫస్ట్ గేమ్ చేంజర్ చూసాను, తర్వాత డాకు మహారాజ్ చూసా, ఈరోజు సంక్రాంతి చూసా. నాకు గేమ్ చేంజర్ మూవీ రాజకీయ పరంగా అనిపించింది, డాకు మహారాజ్ వైలెన్స్ అనిపించింది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఒక 3 గంటలు ప్రశాంతంగా నవ్వుకోవాలంటే ఏకైక సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా. నెగిటివిటీ లేదు, ట్రోలింగ్ లేదు, ఐటమ్ సాంగ్స్ లేవు, ఏం లేవు. కానీ నీకు ప్రతి సెకండ్ నవ్వించి చూడు ఆ గొప్పతనం, ఆ క్యారెక్టరైజేషన్. బ్రో సంక్రాంతి ఆర్డర్ చెప్పు బ్రో. సంక్రాంతి ఆర్డర్, గేమ్ చేంజర్. ఈ సినిమా చూడడం డేంజర్. డాకు ఈ సినిమాకు నువ్వు రాకు, మామూలుగా అంటే మామూలుగా లేదు. రాత్రి అయితే చేస్తాం డిన్నర్. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విన్నర్. ఈ 3 సినిమాలు భయ్యా. మనం గేమ్ చేంజర్ సినిమా గురించి చెప్పుకుంటే, గేమ్ చేంజర్ సినిమా ఒక యావరేజ్, ఒక మంచి కంటెంట్, ఒక రాజకీయ పరంగా చూపించాల్సిన సినిమా. ఒక రాజకీయ నాయకుడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక కలెక్టర్ ఏ విధంగా విధి విధానాలు నిర్వర్తిస్తాడనేది గేమ్ చేంజర్ సినిమా. డాకు మహారాజ్ ఒక చిన్న పాప, ఒక ఎడారి ప్రాంతంలో బ్రతుకుతున్న ప్రజలు ఏ విధంగా కష్టపడి నీరు కోసం ఏ విధంగా కష్టపడతారో దాన్ని ఏ విధంగా హీరో వెళ్ళి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాననేది డాకు మహారాజ్. సంక్రాంతికి వస్తున్నాం సినిమా, సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టే సినిమా. చూసేసిన తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఒక మంచి మెసేజ్ సినిమా. గురువు దేవోభవ, గురువు దైవంతో సమానం. గురువు ఏ విధంగా, గురువు మనని శిక్ష నేర్పించి మనం చిన్నప్పటి నుంచి మనకు చదువు చెప్పిన తర్వాత మనం గురువుని పట్టించుకోకుండా గురువుని మర్చిపోతున్నాం అనేది, తల్లిదండ్రులు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామో గురువుని కూడా ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది ఒక మంచి మెసేజ్. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ హాఫ్ మొత్తం మీకు కామెడీ ఉంటుంది. ఫస్ట్ టైం మీరు గేమ్ చేంజర్ 50,000 కోట్లు అన్నారు, మరి దాన్ని వెనక్కి ఎందుకు లాగుతున్నారు? వెనక్కి లాగట్లేదు భయ్య. గేమ్ చేంజర్ సినిమా చూడటం డేంజర్ అని చెప్పి కొంతమంది అంటున్నారు. సినిమా బాగుంది, బాగాలేనని చెప్పలేను. నేను 50,000 కోట్లు అనేది చెప్పింది వాస్తవం, నా నెంబర్ చెప్పింది వాస్తవం, నన్ను ట్రోల్ చేస్తున్నది వాస్తవం. బట్ నేను ఏం తగ్గను భయ్యా. నేను మెగా ఫ్యాన్ చెప్తున్నా భయ్యా. గేమ్ చేంజర్ సినిమా కూడా బాగుంది. సంక్రాంతికి 3 సినిమాలు విన్నారు భయ్యా. అన్ని సినిమాలను చూడండి భయ్యా. గేమ్ చేంజర్ ని తగ్గించకండి, డాకు మహారాజ్ పెంచకండి. సంక్రాంతికి వస్తున్నామని బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ చేయకండి. అన్ని సినిమాలు బాగున్నాయి, అన్ని సినిమాలను ఆదరించండి. అంటే ఏదో ఊహించుకొని రాసిన స్టోరీ కాదు ఇది. జనరల్ స్టోరీని చాలా కళ్ళ కట్టినట్టుగా చూపించాడు. అది హ్యాట్స్ అని చెప్పొచ్చు. డైరెక్షన్ కానీ తీసిన విధానం కానీ కొత్త అనిపిస్తుంది. సినిమా గురించి నెగిటివ్ మాట్లాడినా వాడు వేస్ట్ అని చెప్పొచ్చు అన్న. చాలా చాలా బాగుంది. నాకైతే బాగా కనెక్ట్ అయింది. చిన్న పెళ్లి అయిన వాళ్ళు, పెళ్లి కాబోతున్న వాళ్ళు, లవర్స్ బ్రేకప్ అయిన వాళ్ళు కూడా చూసి సినిమా చాలా నేర్చుకుంటారు. చాలా బాగుందన్న. సో మీ వైఫ్ కి మీ లవర్ గురించి చెప్తారా రేపటి నాడు? అని చెప్పొద్దని అనుకుంటారు. సినిమా చూసిన తర్వాత నిజంగా పుస్తకం మనం వాళ్ళు తీయగా మాట్లాడి నిజంగా వెనుపడి కొడుస్తారు. సో దయచేసి చెప్పొద్దన్న పాయింట్. చాలా పిల్లల గురించి చాలా బాగా చూపించాడన్న. సినిమా వచ్చిన అయితే సింగిల్, కానీ ఈ రోజు నేను కూడా మింగిల్ కావాలని కోరుకుంటున్నాను. అంత బాగుంది సినిమా అయితే. ఓవరాల్ కి సంక్రాంతి విన్నర్ అనుకోవచ్చు. 100% సంక్రాంతి విన్నర్ అన్న.